వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే గతంలో ఎప్పుడూ లేనంత గొప్ప స్థితికి కుంభరాశి వారు చేరబోతున్నారు. కారణం ఏమిటంటే కుంభరాశికి రాస్యాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణము చేత చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతారు. ద్వితీయ స్థానంలో రాకువు, అష్టమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం కారణం చేత విదేశీ యోగం కోరుకుంటున్నటువంటి వారికి, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారికి, విదేశాలలో ఉద్యోగం చేయాలనుకుంటున్నటువంటి వారికి, విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ మాసంలో చేసే ప్రయత్నాలు చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తాయి. కారణం ఏమిటంటే కుంభరాశికి పంచమ స్థానంలో రవి, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 3 గ్రహాలు రవి బుధ గ్రహాల యొక్క కలయికతోటి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. శుక్రుడు పంచమ స్థానంలో కనుక సంచరిస్తుంటే మానసికమైనటువంటి ఆనందానికి బ్రహ్మాండమైన అనుకూలత కలుగుతుంది. పంచమ స్థానం విద్యకు, ధనానికి, పూర్వపుణ్యానికి, సంతానానికి సంబంధించినటువంటి స్థానం. కుంభరాశి వారికి మీ రాశికి పంచమ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నటువంటి కారణం చేత మీ సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి విద్యా సంబంధమైన విషయాలలో ఏర్పడిన ప్రతికూలతలు తొలగిపోతాయి. అలానే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో అది బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. భాగ్యస్థానాధిపతి అయినటువంటి చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి ప్రేమికులకు ఇది అత్యంత అనుకూలం. ముఖ్యంగా చెప్పాలంటే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ జన్మరాశికి తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ దశమ స్థానాధిపతి తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీరు చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో మీకు ఎవరైతే ప్రతికూలంగా ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళను కూడా, అంటే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను ఇక్కడ ఈ మాసంలో కుంభరాశి వారు పొందుతారు. అసలు ఇప్పటి వరకు ఎదురు చూడనటువంటి, ఇప్పటి వరకు పొందనంత గొప్ప మధురమైనటువంటి అనుభూతి కుంభరాశి వారు పొందుతారు. ఒక శుభవార్త కుంభరాశి వారిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక శుభవార్త విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అది ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంతానపరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఏ విషయంలో అయితే మీరు నిరీక్షిస్తున్నారో ఆ నిరీక్షణ ఫలిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే వీరి యొక్క విజయం ఏ విధంగా ఉంటుందంటే ఏనుగు యొక్క కుంభస్థలాన్ని, అప్పుడప్పుడు సింహము ఏనుగు మీద కనుక దాడి చేస్తే కుంభస్థలం మీద కొడుతుంది. అంటే టాప్ గోల్, ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం కోసం ప్రయత్నించేటప్పుడు మనం ఇటువంటి సామెత వాడతాం. కుంభస్థలాన్ని కొట్టినట్టే అంతటి గొప్ప విజయాన్ని ఇక్కడ ఈ మాసంలో కుంభరాశి వారు పొందబోతూ ఉన్నారు అని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే చతుర్థ స్థానంలో గురుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత స్థిరాస్తుల వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ అభివృద్ధిలో మీ కుటుంబ సభ్యుల యొక్క పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది అని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే అదనపు ఆదాయం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. సేవాభావంతో ఇతరులకు సహాయం చేసేటటువంటి విషయంలో ముందుంటారు అని చెప్పాలి. ఈ మాసం ద్వితీయ పక్షంలో వాహన యోగం అనేటటువంటిది లేదా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు అనేటటువంటి వీరికి చక్కగా కలిసి వస్తున్నాయని చెప్పాలి.
ఇంకా దాంతోపాటు ఎవరికైతే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలతో సపరేట్గా ఉంటున్నారో లేదా నిరంతరం క్షోభ చెందుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ తీరిపోయి కుటుంబపరమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది. వ్యాపారంలో చక్కగా ముందడుగు వేస్తారు. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు పంచమ స్థానంలో బుధ శుక్ర గ్రహాల యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, జర్నలిజంలో ఉన్న వాళ్ళకి, లాయర్లుగా ఉన్నటువంటి వారికి మొదలై మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారాలనుకునేటటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం, బ్రహ్మాండమైన సమయం. అయితే అలా మారాలి అనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి విశ్లేషణ చేయించుకోవటం చాలా అవసరం. 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కనుక మనం పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. స్వల్పమైనటువంటి ఆర్థిక నష్టం, గ్యాంబ్లింగ్స్ చేసేటటువంటి వాళ్ళు, అంటే బెట్టింగ్స్లో పాల్గొనేటటువంటి వారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. 16వ తేదీ రాత్రి నుంచి ఇక 19వ తేదీ ఉదయం 11:02 వరకు ఆకస్మికమైనటువంటి ధనలబ్ధి, శుభవార్తలు వినటం, ముఖ్యంగా శుభవార్తలు వినటం, శుభకార్యాలకు అటెండ్ అవ్వటం, గృహంలో ఆనందకరమైనటువంటి వాతావరణం పొందటం, ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ఊహకందనటువంటి విధంగా లాభాలు రావటం జరుగుతూ ఉంటాయి. ఇక 19వ తేదీ ఉదయం 11:02 నుంచి 21వ తేదీ సాయంత్రం 6:19 వరకు మీ ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. మీ వైపు నుంచి ఎలాంటి పొరపాట్లు జరుగుతున్నాయో తెలుసుకోండి, వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి. 19వ తేదీ నుంచి 21వ తేదీ మధ్యలో ఎవ్వరితో కూడా ఆర్గ్యుమెంట్స్ చేయవద్దు. పొరపాటున ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కనుక చేసినట్లయితే తద్వారా తీవ్రమైనటువంటి పశ్చాత్తాపానికి, మానసికమైనటువంటి అశాంతికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ చేయకండి. 21వ తేదీ సాయంత్రం 6:19 నుంచి 23వ తేదీ రాత్రి 10:46 వరకు విశేషమైనటువంటి యోగాన్ని, అద్భుతమైన లాభాన్ని ఇస్తుంది. మళ్ళీ 23వ తేదీ రాత్రి 10:46 నుంచి 25వ తేదీ రాత్రి 1:50 వరకు సమయం అనుకూలమైన సమయం కాదు. ఆరోగ్యపరంగా ఇక్కడ దృష్టి పెట్టాలి. అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ఇక 25వ తేదీ నుంచి 30వ తేదీ రాత్రి వరకు సమయం అంతా కూడా కుంభరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కుంభరాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదు, ఎందుకంటే గోచారం బ్రహ్మాండంగా ఉంది, అయినా కొంతమంది వ్యతిరేకమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.